షిలోహు సన్నిధి ఆత్మీయ సందేశాలు వీక్షిస్తున్న ప్రతి వారికి శుభములు. ఈ దినమందు దేవుని మాట మనం చదువుకుందాము. 59వ కీర్తన 16వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, ఉదయకాలం మందు నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మనం చదువుకున్న మాటలో కృపను గురించి మాట్లాడుకొని ఉన్నాము. కృప అనగా అర్హత లేని, యోగ్యత లేని మనల్ని రక్షణ పొందడానికి యోగ్యత, అర్హత ప్రభు కలిగించారు కదా. దేవుని వలన ఆశీర్వాదం పొందడానికి మనల్ని ఆయన యోగ్యులుగా మార్చాడు. అది దేవుని కృపయే. ఆ కృపను గురించి మనం ఉదయకాలం మందు ఉత్సాహధ్వని, సంతోషముగా, ఆనందముగా పాటలు పాడేవారముగా ఉండాలి. ఈ మాటలు వింటున్న నీవు ఉదయకాలం మందు దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి, దేవుని వలన నీవు పొందిన రక్షణను బట్టి ఆయన సన్నిధిలో ఉదయకాలం మందు స్తుతి గానాలతో ఆయన కీర్తించి గణపరిచే అనుభవంలో నీవు ఉన్నావా? ఇంతకీ ఎందుకు మనము ఉదయకాల సమయం మందు కృపను గురించి ఆనందగానము చేయాలి, ఉత్సాహగానము చేయాలి? ఈ కీర్తనకారుడు అంటాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ఆపద్దిన మందు ఆశ్రయముగా నీవు ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా. ఈ కీర్తనకారునికే కాదు, ఈ మాటలు వింటున్న నాకును, నీకును, మనందరికీ కూడా మనం ఆరాధించే దేవుడు మనకు కోటగా ఉన్నాడు. ఆయన కోటగా ఉన్నాడు అంటే అందులో మనకు భద్రత కలుగుతుంది. యేసుక్రీస్తులో మనకు క్షేమం కలుగుతుంది. మనము అపవాది చేతికి అప్పగించబడకుండా ఆయన నీడలో మనకు భద్రత కలుగుతుంది. అంతేకాదు ప్రియులారా, ఆపద దినమున ఆశ్రయముగా ఉన్నాడు అని మనం ఈ లేఖనములో గమనిస్తూ ఉన్నాము. ఆపద అనగా ఇరుకు, ఇబ్బంది, కష్టము, బాధ. ఈ ఆపద అనే అనుభవము ప్రతి వారికి కూడా కలుగుతుంది. భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో ఏమని మాట్లాడతారంటే, ప్రయాణములోను నదుల వలన ఆపదలు అని మాట్లాడతారు. యూదుల వలన ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, ఇలాగా తనకు సంభవించిన ఎన్నో ఆపదల గురించి మాట్లాడుతూ ఉంటారు. దైవజనుడు పౌలు గారు తన జీవితంలో ఎన్నో ఆపదలు చూసినప్పటికీ కూడా ఆ ఆపదలో పడిపోకుండా, చిక్కుకోకుండా దేవుడు తప్పించి కాపాడి ఉన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో మనకు ఆపద ఎదురై ఉంటుంది. అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆపదలో పడిపోకుండా, ఆపదలో నుండి ఉపాయము కలిగించి అపాయాన్ని తప్పించే ఆలోచనకర్తగా ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మనల్ని ఓదార్చడానికి, మనల్ని బలపరచడానికి, లేవనెత్తడానికి ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఇలాంటి మేలులు ఆయన మనకు చేస్తూ ఉన్నాడు కనుక, ఇలాంటి కాపుదల, భద్రత ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు కనుక, ప్రతి ఉదయమున ఆయన కృపను గురించి మనము ఉత్సాహగానం చేసే వారముగా ఉండాలి. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ప్రతి ఉదయకాలమందు మీరు మా ఎడల చూపిన కృపను బట్టి ఉత్సాహగానం చేయుటకు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఇంకొన్ని మీరు అనుగ్రహించబోతున్నారు కనుక స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.